A call given by All India Congress President Madam Sonia Gandhi ji to the interest of poor people who are affected a lot due to the imposition of a lockdown in India. So that I request central government to transfer the amount rupees 10,000 directly in their account. Those are under the income tax limit, and after that they also provide amount up to 6 months rupees 7,500 rupees, because these are the middle class people, poor people. These are the genuine Indian citizens. The central government previously they helped a lot to the capitalists like Reliance Ambani and other big richest people. They ratified their loans, crores of loans, lakhs crores of loans. So that I request the central government to help the poor people who are under the income tax limits, because these people are real citizens. They participated in elections also, they cast their votes. But some people, those are living in our country, even they are not involved in the votes, but they are getting many benefits from the central government. Kabatti నేను ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాను. ఎవరైతే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్కు లోపల ఉన్నటువంటి ఈ యొక్క మధ్యతరగతి వాళ్లకు, పేద వాళ్లకు, ఈ దేశంలో 50% పై చిలుకున్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా మనము సహాయం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఈ దేశము యొక్క ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయలుగా మరి విరాజిల్లుతుందంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి వర్గాలు వీళ్ళే ఓట్లలో పాల్గొంటారు. వీళ్ళే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళే మన యొక్క దేశం యొక్క జీడిపిని అభివృద్ధి చేయడానికి తమ శ్రమను అందించి మన దేశము ప్రపంచ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి చెందడానికి అన్ని రంగాలు, అన్ని ఆస్పెక్ట్స్ లో అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి నిజమైనటువంటి పౌరులు వీళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఏమాత్రం ఆలోచించకుండా డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అకౌంట్ లో 10,000 రూపాయలు జమ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వాళ్ళకి, ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకు పని లభించలేదు. వాళ్ళు పస్తులతో, వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా పస్తులతో తమ యొక్క జీవితాలు గడుపుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు సహాయం చేస్తున్న బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరి మేడం సోనియా గాంధీ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళ యొక్క అకౌంట్లో 10,000 జమ చేయాలి. అదేవిధంగా వాళ్లకు 6 నెలల వరకు కనీసం, ఎందుకంటే ఇంకా లాక్డౌన్ పొడిగించేటువంటి పరిస్థితులు వస్తున్నది. కాబట్టి మరి ఒక 6 నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అకౌంట్లో 6 నెలల వరకు 7,500 రూపాయలు వేయవలసిందిగా మరి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ నుంచి, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, కాంగ్రెస్ పార్టీ యొక్క మేడం సోనియా గాంధీ యొక్క పిలుపు మేరకు ఖచ్చితంగా వేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మరి కోరుతూ ఉన్నాను. మరి ఇటీవల మరి కేంద్ర ఆర్థిక మంత్రి వాళ్ళు 20 లక్షల యొక్క ప్యాకేజ్ ప్రకటించారు. మరి మీ ప్యాకేజ్ అంటే మేము అనుకున్నాము మరి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి మరి మన
పేద ప్రజలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే బిలో పావర్టీ లెవెల్ ఉన్నారో వాళ్లకు ఫ్రీగా ఇస్తారని అనుకున్నాము. కానీ మరి అక్కడ 20 లక్షల ప్యాకేజ్ చూస్తే అది కేవలం ఒక మెస్పరిజంగా అనిపించింది. మరి నిజంగా చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి మరి పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఏమాత్రం డబ్బులు మరి ఆర్థికంగా సహాయం చేయకుండా కేవలం కంటి తుడుపు చర్యగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజలకు దాదాపుగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయాలి. అంటే ఈ దేశంలో చాలా మంది చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, తోపుడు బండ్ల వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు, చిన్న కిరాణా కొట్లు నడిపించేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఫ్రూట్స్ వ్యాపారము, అదేవిధంగా వెజిటేబుల్ వ్యాపారము, ఇలా చేసేవాళ్ళు చాలా మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్లకు లోన్స్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఆర్థికంగా సహాయం చేయాలి. వీ షుడ్ గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు దెమ్. We should help them, financial help. We should help the financial help, not loans, because they are unable to pay their loans because due to this lockdown. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏమాత్రం షరతులు లేకుండా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లలో మనము డబ్బులు సాయం చేయాలి. కానీ వాళ్ళకు రుణాలు ఇచ్చి మళ్ళీ రిపే చేయమంటే చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ చిన్న వ్యాపారస్తులకు, అదేవిధంగా ఈ స్ట్రీట్ వెండర్స్ కు, చిన్న కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకు, ఫ్రూట్ సెల్లర్స్ కు, వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా సహాయం చేయాలని మరి మన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో చర్చకు వచ్చినటువంటి విషయం, చాలా మంది దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనసులు కలిగించేటువంటి అంశం ఏంటంటే ఈ మైగ్రెంట్ లేబర్స్. ఈ మైగ్రెంట్ లేబర్స్ నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళకు సంబంధించినటువంటి డాటా, ఈ దేశము అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, ఈ దేశం బీద దేశము, ఈ దేశంలో కోట్ల మంది ప్రజలు రెక్కాడితేనే డొక్కాడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భము కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా అని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటే వాళ్లకు లాక్డౌన్ ప్రకటించక ముందే వాళ్ళను వారి యొక్క గమ్యస్థలాన్ని చేర్చి తర్వాత లాక్డౌన్ ప్రకటిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. అదేవిధంగా ఈ యొక్క కరోనా కేసులు కూడా పెరిగేటువంటి అవకాశం లేదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము తొందరపాటు చర్య వల్ల ఇటీవల కాలంలో 2 పెద్ద నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఒకటి ఏంటంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం. నిజంగా చూస్తే రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయము మరి ప్రధానమంత్రి గారు ప్రకటిస్తే మరి మేము అనుకున్నాం, హర్షించాము. ఈ బ్లాక్ మనీ అంతమైపోతుంది, ఈ కోట్ల బ్లాక్ మనీ స్విచ్ బ్యాంక్ లో ఇతర దేశాలలో బ్లాక్ మనీ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు పంచుతారు అనుకున్నాం. కానీ అవి జరగకపోవా ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల, డ్యూ టు ద డిమానిటైజేషన్ వల్ల నిజంగా నష్టపోయిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు. వాళ్ళు నెలల కొద్దిగా వాళ్ళు దాచుకున్నటువంటి చిన్న మొత్తాలు, చిన్న అమౌంట్ తీసుకోవడానికి నెలల కొద్దిగా, సంవత్సరాల కొద్దిగా లైన్లో నిలబడి, బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఎంతో ఇబ్బంది పడ్డారు. అదే ధనవంతులు రాత్రి వాళ్ళ నోట్లను వాళ్ళ నోట్లను కమిషన్లు ఇచ్చి మరి ఆర్బీఐ నుంచి తీసుకున్నారు, బ్యాంకుల నుంచి తీసుకున్నారు. కానీ రాత్రి వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క నోట్లు మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అంటే దానివల్ల నష్టపోయింది ఎవరు? పేద ప్రజలే, మధ్యతరగతి ప్రజలే. అదేవిధంగా ఈ లాక్డౌన్ వల్ల నష్టపోయింది కూడా ఈ మైగ్రెంట్ లేబర్. నిజంగా చూస్తే అలా మైగ్రెంట్ యొక్క లేబర్ పరిస్థితి చూస్తే మనసున్నవాడు ఎవరు కూడా కనకమనం. ఆ పిల్లలు, ఆ ముసలి వాళ్ళు నెత్తిలో మూటలు పెట్టుకొని ఆ రోడ్ల మీద 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా చిన్న పిల్లలు కూడా కాళ్ళకు బొగ్గలు వస్తే నడుచుకుంటూ పోయేటటువంటి పరిస్థితిని మనము ఈ ప్రసార మాధ్యమాల్లో చూడడం జరిగింది. చాలా బాధేసింది. కానీ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా, చర్యలు తీసుకోకపోగా మౌనంగా చూస్తూ ఉండిపోయేటువంటి పరిస్థితి మనం చూసాము. ఎవరో కొంతమంది మహానుభావులు, దయార్థ హృదయులు, పేద ప్రజల సాయం చేయాలన్నటువంటి తత్వమున్న మనుషులు
ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సహాయం చేసేటువంటి గుణం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గుణం ఉన్నటువంటి వ్యక్తులు కొద్ది మంది స్పందించి వాళ్ళకు అన్నం పెట్టడం కానీ, తర్వాత చిన్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ అలాంటి చేసి వాళ్ళకు సహాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత కాలంలో మరి కేంద్ర ప్రభుత్వము మరి ఈ జనతా రైళ్లు అలాంటివి వేసి అక్కడ కూడా 50 రూపాయల ఫీజు అని పెట్టి ఒక రకంగా నవ్వుల పోయిన పరిస్థితి మనం చూసాము. ఎందుకోసం? వై షుడ్ దే ఆర్ నాట్ ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ద మైగ్రెంట్ లేబర్? దే ఆర్ నాట్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళ కష్టపడడం వల్లే, వాళ్ళు పనిచేయడం వల్లే ఈ దేశం యొక్క జీడిపి పెరిగింది. 10% జీడిపి పెరగడానికి ఓన్లీ ఈ యొక్క మైగ్రెంట్ లేబరే. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం తెలియదా? అదేవిధంగా వాళ్ళు అనుకుంటే విదేశాలలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ధనవంతులను రాత్రి తీసుకునేటువంటి సందర్భాలను చూశాము. అంటే పేద ప్రజలంతా అంత చులుకనా అన్నటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము వెంటనే ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ను వితౌట్ కలెక్టింగ్ ఎనీ ఫేర్, ఏమాత్రం ఫేర్ కలెక్ట్ చేయకుండా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చాలి. దే షుడ్ ప్రొవైడ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. అప్పుడే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్లకు పోయిన తర్వాత ఎలాంటి పని ఉండదు. కాబట్టి వాళ్ళకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకు పని కల్పించాలి. పని కల్పించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఆ బాధ్యత, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళకు బాధ్యత కల్పించి వాళ్ళకు ఒక 5-6 నెలల దాకా, సంవత్సరం దాకా మరి యొక్క ఉపాధి హామీ పథకం కింద కానీ ఇతరత్ర కేంద్ర పథకాల కింద కానీ వాళ్ళకు పనులు కల్పించి వాళ్ళకు బ్రతుకు చూయించవలసినటువంటి ఆవశ్యకత మరి నిజంగా ఉన్నటువంటి విషయాన్ని మనం చెప్తున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ దేశంలో చాలామంది ప్రజలు, రైతులు కానీ, తర్వాత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఏదో ఒకరోజు పని దొరికితే వారం రోజులు ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అదేవిధంగా దేశంలో, ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయక దేశం, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. రైతులే కాకుండా వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయ కూలీలు కోటాను మంది ప్రజలు ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎఫెక్ట్ కావడం జరిగింది. వాళ్ళకు కూడా మనము సహాయం చేయాల్సినటువంటి అవసరం, వాళ్ళకు కూడా ఆర్థిక సహకారం చేయాలి. వాళ్ళకు కూడా మనం అందరం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్లకు ఈ యొక్క పనిని కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరి చెప్తున్నాను. అదేవిధంగా MGNREGA అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ప్రోగ్రాం కింద వాళ్లకు పని దినాలు సంవత్సరానికి 200 రోజులు పొడిగించాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా మన భారతదేశంలో కరోనా ఇప్పుడిప్పుడే పోయేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ యొక్క కరోనా రోజు రోజుకు పెరుగుతుంది. అంటే వెంటనే లాక్డౌన్ ప్రకటించి ఒక 2 సంవత్సరాల ఒక ప్రభుత్వం నిజంగా చెప్తే ప్రజలు సహకరించారు. ఫస్ట్ సహకరించకుండా తర్వాత కాలంలో మెల్లమెల్లగా ఈ లాక్డౌన్కు కోట్ల మంది సహకరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం 4వ లాక్డౌన్లో ఈ యొక్క సడలింపులు ఇవ్వటం వల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక ఈ యొక్క వైన్స్ లాంటివి, షాపులు లాంటివి ఇటువంటి చేయడం వల్ల మెల్లమెల్లగా ఈ యొక్క కరోనా పెరిగింది. నిజంగా అప్పుడే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఆలోచన చేస్తుంటే విదేశీ కంట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళను అప్పుడే ఆపినట్లయితే, అదేవిధంగా ఈ యొక్క మర్కజ్ ఇష్యూకు కేంద్ర ప్రభుత్వమే మరి పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం. ఆ ఢిల్లీలో ఉన్న రాష్ట్ర పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని ఆలోచన లేదా, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ వల్ల కరోనా విజృంభించింది. తర్వాత ఈ రోజు మైగ్రెంట్ లేబర్ వల్ల ఈ యొక్క కరోనా రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు లాక్డౌన్ సడలించారు. ఈ లాక్డౌన్ సవరించడం వల్ల
లాక్డౌన్ ఉన్నా లేనట్లే అయ్యేటువంటి పరిస్థితి. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. కాబట్టి రోజు రోజుకు మరి కరోనా విజృంభిస్తుంది. మరి ఈ పరిస్థితి చూస్తుంటే మన భారతదేశంలో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఇప్పుడు 10వ స్థానంలో ఉంది ప్రపంచంలో మనది కరోనా విషయంలో. మరి 4వ స్థానం తర్వాత 2వ స్థానానికి కూడా పోయిన ఆశ్చర్యపోవాల్సినట్టు అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల ఈరోజు కరోనా విజృంభిస్తుంది. ఈ కరోనా విజృంభించడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రజలు ఎవరంటే ఈ యొక్క మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, మైగ్రెంట్ లేబర్సు, వ్యవసాయ కూలీలు, రైతులు, వీళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ యొక్క దిగువ ఇన్కమ్ ట్యాక్స్ దిగువ ఈ యొక్క మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాల్సిందిగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.